క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు. ఇంకా మరి హానోక్ పాస్టర్ గారు చెప్పినట్లుగా నేను అందరికీ తెలుసు. మరి మీ సంఘానికి లేక నా సంఘానికి వచ్చినప్పుడల్లా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడక్కడ పరిచర్య చేస్తూ ఏదైనా సందర్భంలో ఇలా సండే వచ్చినప్పుడు మీ అందరినీ చూడడము నాకు చాలా సంతోషం. ఎందుకు రక్కనంటే మరి మీ కళ్ళ ముందే నేను పుట్టి పెరిగినటువంటి వాడిని. సండే స్కూల్ అప్పటి నుండి కూడా నేను తెలుసు అందరికీ. మరి ఈ సంఘంలోనే పరిచర్య చేయటము అది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. మీరు చూడండి, ఈ హై స్కూల్లోనే చదువుకొని ఈ హై స్కూల్లోనే టీచర్ ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎంత సంతోషం ఉంటుందా? అది చెప్పలేనంత సంతోషం ఉంటుంది. సంఘము మరి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మాది తాడిచెర్ల సంఘము తల్లి సంఘముగా నేను చెప్పుకుంటూ ఉంటాను. అంతేకాకుండా మరి ఈ సంఘము ద్వారా ఇలాంటి సేవకుడు బయటికి వెళ్ళడం, తీర్చిదిద్దడం, తర్బీదు పొందడం, వెళ్ళి పట్టణంలో బైబిల్ స్కూల్ కూడా నడిపిస్తున్నాను. కొంతమంది తాడిచెర్ల నుండి కూడా బైబిల్ స్కూల్కు వస్తున్నారు. అలా రావడం అనేటువంటిది మరి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తుంటున్నాను. దీనంతటికీ మరి ప్రార్థించినటువంటి సంఘము, అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలి అని అంటే మరి ప్రభునందు నిద్రించిన లూకా పాస్టర్ గారి యొక్క కృషి, ప్రార్థన మరి నా పైన ఇంత అంతా లేదు. మరి నువ్వు గొప్ప సేవకుడు కావాలి అనేటువంటి తపన తనకుండేది. అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలి అని అంటే నాలో ఉన్న ఆ వరాన్ని తను గుర్తించాడు. కాలేజీకి వెళ్ళాలి, ప్రభు సేవ చేయాలని ఎంతో ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సాహాన్ని బట్టి, సంఘ ప్రోత్సాహాన్ని బట్టి ఈ రీతిగా ఈరోజు మీ మధ్యలో మరి గొప్ప పరిచర్యలో ఉండడము, మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడం అనేటువంటిది చాలా గొప్పది. అయితే రానున్న రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్, అక్కడ ఉన్నటువంటి యూత్, ఈ చిల్డ్రన్స్లో, ఈ యూత్లో దేవుని పరిచర్య కలిగిన ఆసక్తి గలవారు ఎవరో మీ పెద్దలు గుర్తించి వారిని ప్రభు పరిచర్య కొరకు ఆయత్తపరచాలి. పౌలు, బర్నబా అంతియోకయ సంఘములో పరిచర్య చేస్తున్నారు. వారికి ఉన్న ఆసక్తిని బట్టి అంతియోకయ సంఘం ఏం చేసిందంటే, హలో పౌల్, హలో బర్నబా, మీరు సువార్తకి వెళ్ళాలి, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అని సంఘము వారిని ప్రార్థించి, ఉపవాసం నుండి చేతులుంచి ప్రార్థించి వారికి బత్తెము కట్టి ప్రోత్సహించి పంపించారు. సంఘం యొక్క పరిచర్య ఏంటంటే ఎవరిలో సేవా ఆసక్తి కలిగి ఉందో వారిని గుర్తించాలని. లూకా పాస్టర్ గారు నన్ను గుర్తించాడు. దానికి ప్రతిఫలంగా మరి మంచిర్యాలలో, హైదరాబాదులో, వైజాగ్లో మరి తరబేతి తీసుకొని ప్రభు పరిచర్యలో నిమగ్నమై ముందుకు వెళ్తున్నాను. కాబట్టి పూర్తిగా మరి పరిచర్య మీ మధ్యలో చేయడము నాకు చాలా సంతోషకరం, చాలా మంచిది. మరి నేరుగా వాక్యంలోనికి మనం వెళ్దాం. నిన్నటి దినమున యెహోషాపాతు రాజు చేసిన ప్రార్థన విధానాన్ని మనం నేర్చుకున్నాం. మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే యెహోషాపాతు రాజు మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులు దండెత్తి యూదా రాజ్యాన్ని అటాక్ చేయడానికి యెహోషాపాతు రాజ్యం మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు సైన్యాన్ని అలర్ట్ చేయలేదు, కానీ జనాన్ని ప్రభు సన్నిధికి నడిపించి ప్రభు దగ్గర, దేవుని మందిరములో, అంతేకాకుండా యూదా దేశమంతటా కూడా ఉపవాస దినాన్ని ప్రకటించి ప్రార్థించి, నీవే మాకు దిక్కు, మాకు సహాయం చేయడానికి నువ్వు దిగిరా అని మరి యెహోషాపాతు రాజు 11,60,000 సైన్యాధిపతులు, మిలిటరీ బలగం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే దేవుని సహాయాన్ని వేడుకొని
ప్రభు సన్నిధిలో జయాలను సాధించాడు. కాబట్టి ఆ ప్రార్థనా విధానం మనకు కావాలి అనే సత్యాన్ని నిన్నటి దినమున మనము నేర్చుకున్నాం. నిన్నటి దినమున కొంత ఎక్కువగానే బోధింపబడ్డారు. మీకు నా శక్తిని బట్టి అలా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అలా కాదు. ఒక పాస్ గారికి ఒక అలవాటు అంట. ఏంటంటే ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు వెంటనే జేబులో ఉన్న ఒక చాక్లెట్ తీసుకొని నోట్లు వేసుకుంటాడు. ఆ చాక్లెట్ కరిగిపోయేంత మట్టుకు ప్రసంగం చేస్తాడు. ఎప్పుడైతే చాక్లెట్ కరిగిపోద్దో ప్రసంగం ఆమెనని అంటాడు. అలాగే ఒకరోజు ఏమైంది, వచ్చాడు, టేబుల్ తీసుకున్నాడు, నోట్లు వేసుకున్నాడు, ఇక ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. అది కరగట్లేదు, ఈయన తొడవట్లేదు. ఏంటా అంటే పాస్టమ్మ గారు ఈ అంగి ఉతికినప్పుడు ఏంటంట, ఈ బటన్ ఊడి కాస్త జేబులో పడ్డదంట. ఆ బటన్ ఏం చేసుకున్నాడు, నోట్లు వేసుకున్నాడు. చప్పరిస్తాడు. ఇక ఇంతకుముందేమో చాక్లెట్ అయిపోయేంత మటుకు ప్రసంగం చేసి ముగించేవాడు కదా. కానీ అనుకోకుండా ఈ బటన్ ఏమైందంటే జేబులో పడి ఆ బటన్ నోట్లు వేసుకున్నాడు, చప్పరిస్తాడు, ప్రసంగం చేస్తాడు. ఇది అరుగుతలేదు, ఇది ఒడతలేదు, ఇది అరగట్లేదు, ఆయనది ఒడవట్లేదు. అలాంటి ప్రయోగాలు ఏం చేయను మీ మీద. కానీ మనము స్పష్టంగా క్లుప్తంగా ఈ దేవుని సందేశాన్ని మనం విందాం. మీ హృదయం, మీ తలంపులు వాక్యం వైపు కేంద్రీకరించండి. ఈరోజు కూడా ఒక రాజును గురించి మనం ఆలోచన చేద్దాం. నిన్నటి దినమున మీకు గుర్తు చేసినటువంటి విధంగా యూదా రాజైన యెహోషాపాతు కష్టకాలములో ఎలా దేవుని సన్నిధిలో మందిరములో మరి ప్రార్థించాడో ఆ ప్రార్థన విధానాన్ని మనం నేర్చుకున్నట్టుగా ఈరోజు కూడా ఒక రాజు గురించి మీతో మాట్లాడతాను. ఆ రాజే దావీదు రాజు. మీరు అనుకోవచ్చు, దావీదు రాజు ఏముంది, అస్తమానం వింటే ఉన్నాం కదా అనేటువంటిది. కానీ దావీదు జీవితంలో మరి జరిగిన సంఘటనలో ఆయన చేసిన ప్రార్థనా విధానాన్ని ఈరోజు మనము నేర్చుకుని బలపరచబడి ప్రార్థన చేయుటకు ప్రోత్సహింపబడి మనము ముందుకు సాగిపోదాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 1 నుండి 6 వచనాలను మనం చదువుకుందాం. అతని జనులను 300 మంది సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చిరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. దావీదును అతని జనులను దక్షిణములకు వచ్చి పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కూతురులను కుమార్తెలను చెరలోనికి కొని పోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోయినంత బిగ్గరగా ఏడ్చింది. ఇశ్రాయేలీయుల వారులై అహీనోయును కర్మేలీయునైన నాబాలు భార్య అయిన అబిగాయిలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రుబ్బి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఓకే, థ్యాంక్ యూ. ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. మా రక్షక, మా ప్రభువా, మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగము మేము కొద్ది నిమిషాలు ధ్యానిస్తుండగా మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించి మేము నేర్చుకునవలసిన గ్రహింపవలసిన సత్యాలను మేము గ్రహించి నేర్చుకొని ప్రభువా మా జీవితంలో అభ్యాసం చేసుకొని మా జీవితాలను ధన్యకరం చేసుకున్నట్లుగా కృప చూపించుమని, మా హృదయాలను మా తలంపులను మీ స్వాధీనంలో ఉంచుకొనుమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
దావీదు రాజు మనందరికీ తెలిసినటువంటి రాజు. సౌలు తరువాత ఇశ్రాయేలులను ఏలినటువంటి రెండవ రాజు. తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాజు ఇశ్రాయేలులను ఏలాడు. సౌలు రాజు, దావీదు రాజు, సొలొమోను రాజు, ఈ ముగ్గురు రాజులు ఇశ్రాయేలీయులను పరిపాలన చేశారు. సొలొమోను రాజు తరువాత రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా విభజింపబడింది. ఆంధ్ర తెలంగాణలో ఈ ముగ్గురు రాజులు ఏలినంత మటుకు ఒకటే రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం. కానీ సొలొమోను రాజు తరువాత ఆ రాజ్యము కాస్త 2 ముక్కలైంది. 2 గోత్రాలు ఒకవైపు, 10 గోత్రాలు ఒకవైపు, అలా 2 ముక్కలై మరి విభాగింపబడినట్టుగా మనం చూస్తాం. వీరిని సొలొమోను రాజు, దావీదు రాజు, సౌలు రాజు, ఈ ముగ్గురిని మొదటి రాజులు అని అంటారు, లేక మొదటి రాజులు అని అంటారు. అయితే ఈ సందర్భమున దావీదు రాజ్య పరిపాలన చేసినప్పుడు తన రాజ్యాన్ని ఎలా మరి దేవుని సన్నిధిలో నడిపించుకున్నాడు, తన రాజ్యాన్ని, తన ప్రజలను ఎలా ఏలగలిగాడో మరి మొదటి సమూయేలు గ్రంథములో, 2వ సమూయేలు గ్రంథములో మనం చూడగలుగుతాం. అయితే ఈ యొక్క సందర్భమున దావీదు రాజు జీవితంలో నుండి మనము అనేక సత్యాలను నేర్చుకోవచ్చు. కానీ కొందరికి ఏం తెలుసు అని అంటే, దావీదు వలనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము అన్నట్టుగా ఆయన నాట్యమే తెలుసు. కానీ ఆయన ప్రార్థన జీవితము, ఆయన భక్తి జీవితము, ఆయన పవిత్రమైన జీవితము అది ఎవరికి కూడా అంతగా తెలియదు. తెలిసినా కూడా దాన్ని అంతగా పట్టించుకోరు. కానీ ఈరోజు మరి ఈ 3 రోజుల ప్రార్థన కూడికలు సందర్భంగా నిన్నటి దినమున మరి యెహోషాపాతు ప్రార్థన జీవితాన్ని చూసినట్లుగానే ఈరోజు కూడా దావీదు ప్రార్థనా జీవితాన్ని మేము ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఆయన ప్రార్థనా జీవితము ఎలా ఉన్నది అని అంటే ఈ చదవబడిన లేఖన భాగములో మరి మనము చూడగలుగుతాం. ఓకే, 6 వచనాలను మనము స్పష్టంగా క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మొదటి వచనం, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరిని సిరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ఇక్కడ చూడండి, దావీదు తన రాజ్యంలో, తన జీవితంలో రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు శత్రు సైన్యమైనటువంటి అమాలేకీలు ఆ యొక్క సిక్లాకులో ఆయన నివాసం చేస్తున్నాడు. ఆ సిక్లాకు మీదకి వచ్చి దండెత్తి ఏం చేశారటంటే, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే పట్టణమును తగులబెట్టారు. మీరు నోట్ చేసుకోవాలి ఏమేం జరిగినాయో. పట్టణం ఏమైపోయింది? తగులబెట్టారు. తర్వాత 2వ వచనంలో గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయారు. మొదటిగా పట్టణము తగులబెట్టబడింది. రెండవదిగా ఆ పట్టణంలో ఉన్న జనులందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళారు. వాడిని చంపలేదు, కానీ బానిసలుగా మరి తీసుకుని వెళ్ళినట్టుగా మనము చూస్తాం. గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ. మీకు చరిత్ర తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఒక రాజ్యాన్ని గెలవాలి అని అంటే మొట్టమొదటిగా ఏంటంటే స్త్రీలను స్వాధీనం చేసుకుంటారు. అది పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి లేక చరిత్ర ఆధారం. స్త్రీలను బంధించామనంటే, స్త్రీలను మరి బానిసలుగా ఎత్తుకెళ్ళారంటే ఇక వారంతా బలహీనులు అన్నట్టు.
అలాగే అమ్మోనీయులు లేక మోయాబీలు మరి అమాలేకీయులు దండెత్తి మరి ఆడవారందరినీ కూడా పట్టుకొని వెళ్ళారు. 3వ వచనంలో దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెను చెరలోనికి కొనిపోబడుట ఉండి చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా పట్టణం ఏమైపోయింది? ప్రజలేమైపోయారు? అతనిలో మిగిలింది ఏంటిది? ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. తర్వాత 5వ వచనం ఇజ్రాయేలురాలైన అహినోయాము కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబిగయేలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబోవుట చూసి దావీదు మిక్కిలి పట్టణం చూస్తే బుగ్గిపాలైపోయింది, ప్రజలను చూస్తే బానిసలుగా వెళ్ళిపోయారు. ఇక కుటుంబంలో 2 భార్యలను కుమారులను కుమార్తెలను అందరినీ కూడా తీసుకెళ్లారు. ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడుపే మిగిలింది. అంతేకాదు దావీదు జీవితంలో మిక్కిలి దుఃఖము ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. పరిస్థితులు తారుమారైపోయాయి, పరిస్థితులు గందరగోళం అయిపోయాయి. మీకు అర్థం కావడానికి చెప్తాను. పురుషులకు ఊరికనే కన్నీళ్ళు రావు, తెలుసా మీకు? అదే స్త్రీలకైతే కన్నెర్ర చేస్తే చాలు, ఒక్కసారి ఇట్లా ఓరగంట చూసినా చాలు అని అంటే చాలు ఏడుస్తారు. కానీ పురుషులకైతే అలా కాదు. కానీ దావీదు రాజు ఒక పురుషుడై ఉండి ఆయన మరి మిక్కిలి దుఃఖపడను అని అంటే ఎంతగా తమ గుండె పగిలిపోయి ఉంటుంది చూడండి, ఎంతగా తన హృదయము పగిలిపోయి ఉంటుంది చూడండి. పట్టణం చూశాడు, అది బుగ్గి పాలైపోయింది, బూడిద పాలైపోయింది. ప్రజలను చూశారు, చెరలోనికి కొనిపోబడ్డారు. కుటుంబం చూసుకుంటే భార్య లేదు, పిల్లలు లేరు, మరి కుమారులు లేరు, కుమార్తెలు లేరు. అందరూ కూడా చెరలోనికి బానిసలుగా పట్టుబడ్డారు. అంతేకాదు ఆయన మిక్కిలి దుఃఖపడ్డాడు. మిగిలింది దుఃఖమే, మిగిలింది రోదనే, మిగిలింది వేదన, మిగిలింది శ్రమనే, మిగిలింది బాధనే. ఇంక అంతేకాదు ఏం జరిగిందో తెలుసా? 6వ వచనం దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొని, నువ్వేం రాజు అయ్యా, నీ పిల్లలను కాపాడలేని వాడివి, నువ్వేం నాయకుడు అయ్యా, నీ పిల్లలను నా రాజ్యమును ప్రజలను కాపాడలేని వాడివి, దొరికితే రాళ్లతో చంపుదామని వాళ్ళు రాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఏముంది? నాకు ప్రాణగండము కూడా ఉంది, ప్రాణ భయం ఉంది. తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఏమి చేయాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక మరి సందిగ్ధ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, మరలా మీకు గుర్తు చేస్తున్నాను, మీరు అండర్లైన్ చేసుకోవడానికి. పట్టణం ఏమైపోయింది? శ్మశానం అయిపోయింది. ప్రజలు ఏమైపోయారు? బానిసలుగా వెళ్ళిపోయారు. కుటుంబం ఏమైపోయింది? బానిసలుగా వెళ్ళిపోయారు. మిగిలింది ఏంటిది? దుఃఖమే. అంతేకాదు ప్రాణగండముతో గడగడలాడుతున్నాడు. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఎటు నుండి ఏ రాయి వచ్చి తగులుద్దో రాళ్ళు రువి దావీదును చంపుదామని రాళ్ళు పట్టుకున్నారు. ఇక ఏ రాయి ఎటు నుండి వస్తుందో తెలియక మరి బిక్కుమంటూ భయాందోళనలో ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే పరిస్థితి, ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి. బాగా తెలుసు నీకు, ఇంట్లో వాడతారా మమ్మీ డాడీ? ఈ పదాలు వాడుతూ ఉంటారు. ముందు చూస్తే గొయ్యి, వెనుక చూస్తే నుయ్యి, ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు మన కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు. ఈ రోజుల్లో నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు. ఎటు తోసని పరిస్థితి. నిన్నటి దినమున కూడా యెహోషాపాతు రాజు దేవుని మందిరములో ప్రవేశించి దేవుని మందిరములో ప్రార్థించాడేమో తెలుసా? మాకు ఎటు తోచటం లేదు, మేము ఏమి చేయాలో మాకు అర్థం కావటం లేదు అని ప్రార్థన చేశాడు.
మరి ఈ రోజుల్లో కూడా పరిస్థితులు ఎంతగా దిగజారిపోతున్నాయి, ఎంతగా చీకటిమయమైపోతున్నాయి, ఎంతగా మరి చిక్కుముడులుగా ఉన్నాయి. చూడండి, చుట్టూ కూడా మరి వలలు బిగించకపోయాయి, సంఖ్యలతో బిగించకపోయారు. ఇక ఏమి చేయాలో ఏమి అర్థం కావట్లేదు. ఈ పరిస్థితుల్లో మీరు ఉంటే ఏం చేస్తారు? కొన్ని సందర్భాల్లో ఏమి చేయాలో తోచదు, ఎటు వెళ్ళాలో తోచదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చదవండి, 6వ వచనం చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారుని బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదు చంపుదమని వారు చెప్పుకొనగా. ఇప్పుడు అందరూ చదవండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు, అందరూ చెప్తాం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. కృంగిపోలే. చిన్న కడుపు నొప్పి రాగానే నాకే రావాలా, నా కడుపు నొప్పి పాడుగారు అని ఎన్నిసార్లు కృంగిపోతావు కదయ్యా. చిన్న సమస్య రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, చిన్న ఫెయిల్ కాగానే, యవనస్తులు అపజయాలు కలగానే మనం ఎంత కృంగిపోతామనంటే ఇక లోకం మీద బాధ అంతా నీ మీద పడ్డట్టే మనం కృంగిపోతాం. ఇక్కడ చూడండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంగా ఉన్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, ఉద్యోగంలో, నీ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీకు ఒకటే దిక్కు ఏంటంటే నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంగా ఉండాలి. ఇక్కడ చూడండి, మీకు దావీదు గురించి ఎంతగా తెలుసో నాకు తెలియదు, కానీ దావీదు జీవితంలో నెంబర్ 1, దావీదు ఏ రోజు దేవుని ప్రశ్నించలేదు. కనుక దావీదు వలె మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించద్దు. దేవునికి తెలుసు ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏమి అనుమతించాలో, ఏమి అనుమతించకూడదు. దావీదు జీవితంలో పరిస్థితులు చీకటిమయమైన, పరిస్థితులు తారుమారైన, పరిస్థితులు చిక్కుముడిగా ఉన్న పరిస్థితులు మరి ఎలా ఉన్నా కూడా తన జీవితంలో ఆయన అరణ్య పాలైన, తన జీవితంలో మరి ఉరుకులు పరుగులు ఉన్న ఎలాంటి పరిస్థితుల్లోనైనా దావీదు ఏ రోజు దేవుణ్ణి ఎందుకు దేవా అని ప్రశ్నించలేదు. దావీదు వలనే నాట్యం ఆడతా అన్నప్పుడు నాట్యం ఆడతావు మంచిదే, కానీ దావీదు వలనే దేవుని ప్రశ్నించదు. రెండవది ఏంటంటే దావీదు జీవితంలో ఏ రోజు కూడా ఆయన జీవితంలో యూటర్న్ లేదు. తెలుసా యూటర్న్ అంటే? ఇలా పోతుంటాము, మళ్ళీ వెనక తిరుగుతుంటాం. దావీదు జీవితంలో ఎప్పుడు కూడా పరిస్థితులు గందరగోళంగా ఉన్నా, పరిస్థితులు తారుమారుగా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయన దేవుని నుండి ఆయన దూరమైపోలేదు, దేవుని నుండి వెనుదిరగలేదు. ఇది దావీదు యొక్క గొప్పతనం. దానికి బదులుగా ఏం చేశాడో తెలుసా? ఇందాక మనం చదువుకున్నట్లుగా మొదటిగా ఏంటంటే దావీదు ఏ రోజు దేవుని ప్రశ్నించలేదు. రెండవదిగా దావీదు ఏ రోజు కూడా దేవుని నుండి వైదొలిగి యూటర్న్ తీసుకోలేదు. ఇవి రెండింటికి భిన్నంగా దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంగా ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సంగతి ఏంటంటే మన పరిస్థితులు ఎలాంటివైనా సరే మనము దేవుని యందు ధైర్యంగా ఉండాలి. మీకు కొన్ని సత్యాలు మీకు గుర్తు చేస్తాను. నమ్మక మరి విశ్వబ్రాహ్మణ కుటుంబంలో నుండి ఒక కుటుంబము ప్రభులోనికి వచ్చింది. తక్కువ వారి మతము అని వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆ విశ్వబ్రాహ్మణ కుటుంబంలో నుండి, ఆ వారి కులములో నుండి వాడిని పూర్తిగా బహిష్కరించారు. ఎలా బహిష్కరించాలనంటే ఆ కుల అందరికీ కూడా ఏం చెప్పారు అని అంటే ఈ కుటుంబాన్ని ప్రభువును విశ్వసించినందుకు, ప్రభువును వెంబడిస్తున్నందుకు, మందిరానికి వెళ్తున్నందుకు వీరింటికి ఎవరు పోకూడదు, వీరిని ఎవరింటికి ఆహ్వానించకూడదు, ఏ శుభకార్యానికి పిలవకూడదు అని వాడిని బహిష్కరించేసి కులకట్టు ఒక తీర్మానం చేశారు. వాడిని బహిష్కరించారు. అయినా కూడా 3 బిడ్డలను సంకన పెట్టుకొని వచ్చి వేరే కాడ కాపురం ఉంటుంది.
విశ్వాసాన్ని వదులుకోలేదు. అంతలో సమయం గడుస్తూనే ఉంది. బిడ్డ పెళ్ళి అయిపోయింది, మరి కుటుంబము ఎదుగుతూ ఉంది. దురదృష్టవశాత్తు అల్లుడు చనిపోయాడు. ఇక కులానికి ఎట్లుంటుంది? మంచి పని అయిందంట, మా మాట వినలేదు కదా అని ఎంతో హేళన చేశారు. సంఘమంతా భయపడుతుంది. ఏంటంటే విశ్వాసంలో నుండి పడిపోతారేమో, విశ్వాసంలో నుండి తొలగిపోతారేమో అని సంఘమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంది, భయపడతా ఉంది. కానీ వారు ప్రభువులో విశ్వాసంలో ధైర్యంగా ఉన్నారు. మరలా సంవత్సరానికి దురదృష్టవశాత్తు కుమార్తె చనిపోయింది. ఇక ఎలా ఉంటుందమ్మా, ఎలా ఉంటుందయ్యా? అందరూ కూడా, కులమంతా కూడా, బంధువులందరూ కూడా అంటున్నారు, మేము అద్దనంగా బందిరానికి వెళ్ళావు కాబట్టి నీకు ఈ విధంగా జరగడం మంచిదే అని ఇంకా వారిని నిందిస్తున్నారే తప్ప బలపరిచేవారు ఎవరు లేరు. ఇంకా సంఘానికి భయం వేసింది. ఎక్కడా వీరు విశ్వాసంలో నుండి తొలగిపోతారేమో అని వారు మరలా ఎక్కువగా పట్టుదలతో ప్రార్థన చేయడం జరిగింది. అలా వారు ప్రభువు నుండి దూరం కాలేదు, కానీ ప్రభువులో ధైర్యంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వారు ప్రభువును విశ్వసించినందుకు వారు ప్రభువులో, సంఘములో గొప్ప పిల్లర్గా, గొప్ప నాయకులుగా దేవుని సంఘములో వాళ్ళు నిలబడి ఉన్నారు. ఇగో ఇది విశ్వాస జీవితం అని అంటే. దావీదు జీవితంలో పట్టణం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ప్రజలందరూ కూడా బానిసలుగా వెళ్ళిపోయారు. అంతేకాదు వారి జీవితంలో దుఃఖమే మిగిలింది, ఏం మిగలలేదు. అంతేకాకుండా దావీదు కన్నీరు విడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. అంతేకాకుండా రాళ్ళు రువి చంపుదామని దావీదును వెతుకుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఎక్కడికి పరిగెత్తాడంటే, అయ్యా తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎంత గొప్ప మాట తెలుసా, ఎంత గొప్ప మాట తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి అపోస్తుడైన పేతురు మీకు తెలుసా కదా? బైబిల్లో ఉన్నటువంటి అపోస్తుడైన పేతురు భార్యను ముందుగా చంపేశారు. పేతురు కంటే ముందుగా పేతురు భార్యను చంపేశారు. అప్పుడు పేతురు కళ్ళారా చూడగానే ఆ భార్యను చంపుతుంటే ఆ పేతురు ఏమన్నాడో తెలుసా? రిమెంబర్ గాడ్స్ గ్లోరీ అన్నాడు. దేవుని మహిమను గుర్తు చేసుకో అమ్మా, దేవుని కొరకు నువ్వు నిలబడు అని పేతురు సాక్ష్యం ఇచ్చినట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, పరిస్థితులు ఎలా ఉన్నా, సందర్భాలు ఎలా ఉన్నా, మన జీవితంలో అనేక కష్ట నష్టాలు, అనేక సమస్యలు, అనేక దుఃఖాలు మనను వెంటాడినా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. అది క్రైస్తవ విశ్వాసం యొక్క లక్షణం. సమస్యలన్నీ ఈయన తరుగుతున్నాయి, దగ్గరికి పరిగెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సమస్యలను చూడట్లేదు, ఆయన పరిస్థితులను చూడట్లేదు, కానీ అవన్నీ కూడా, ఆ సమస్యలన్నీ కూడా మరచి, ఆ పరిస్థితులన్నీ కూడా మరచి, ఆ దుఃఖానంతా కూడా మరచి ఆయన ఎక్కడికి పరిగెడుతున్నాడు అంటే, తన దేవుడైన యెహోవాను బట్టి ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఇది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, అనుభవిస్తే తెలుస్తుంది కదా. వినడానికి కూడా బాగానే ఉంటుంది, ఇలా బోధించడానికి కూడా బాగానే ఉంటుంది, కానీ రంగంలో దిగుతూ తెలుస్తుంది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అని అంటే, సమస్యలన్నీ ఆయన చుట్టుముట్టి తాను చుట్టుముట్టినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దావీదైతే ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. మీ అందరికీ ఒక చిన్న ఎక్సర్సైజ్. అందరూ పైకి చూడండి ఒకసారి. పైకి చూస్తున్నారా? చుట్టుపక్కల ఏమైనా కనబడుతున్నాయా? పైకి చూస్తుంటే చుట్టుపక్కల ఏమైనా కనబడుతున్నాయా? మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఇటు చూడాలే, పైకి చూడండి. కానీ ఆ సమస్యను మనం కొంత జూమ్ చేసి దాన్ని ఏం చేస్తాం? భూతద్దంలో పెట్టి ఎవరికి రానట్టుగా, ఎవరికి దుఃఖం లేనట్టుగా, ఎవరికి బాధ లేనట్టుగా, ఎవరికి సమస్య లేనట్టుగా మనం దాన్ని భూతద్దంలో పెట్టి దాన్ని పట్టుకొని మోకాళ్ళ కింద పెట్టుకొని ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ దావీదు అలా చేయలేదు. సమస్యలన్నీ ఆయనను పొంచి చూస్తున్నాయి, కానీ దావీదు ఎవరిని చూస్తున్నాడు?
పైకి చూస్తున్నాడు. సమస్యలన్నీ కూడా ఆయన చుట్టూ ఉన్నాయి, కానీ దావీదు తన సమస్యలు చూడట్లేదు. దావీదు పైకి చూస్తున్నాడు, దేవుని శక్తిని చూస్తున్నాడు. కాబట్టి ఈ 3 రోజుల ప్రార్థన జీవిత విధానము మీకు ఎందుకొరకు ఏర్పాటు చేశాము అని అంటే, కుటుంబాలలో జీవితాలలో సమస్య లేని కుటుంబం అంటూ, కష్టము లేని కుటుంబం అంటూ, బాధ లేని జీవితం అంటూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడికి పరిగెత్తాలి? ఎలా బ్రతకాలి? ఎలా ముందుకు సాగాలి అని అంటే, ఆ పరిస్థితులను చూస్తూ గమనిస్తూ వాటినే పట్టుకొని వేలాడడం కాదు. కానీ దావీదు మరి పట్టణము బుగ్గిపాలైనా, ప్రజలు చెరలోనికి వెళ్ళినా, తన జీవితంలో దుఃఖమే మిగిలినా, తన ప్రాణగండం ఉన్నప్పటికీ కూడా తను చేసినటువంటిది ఏంటంటే, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. క్రైస్తవ జీవితము ఎదురీత. మనందరికి చెప్పుకుంటూ ఉంటాం, మనం వింటూనే ఉంటాం. చేపలు ఏం చేస్తాయి? వరదకు ఎదురీతగా పైకి ఈదుతూ ఉంటాయి. అలాగే మన క్రైస్తవ అనుదిన జీవితంలో కూడా దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంగా ఉండాలి. గుబంటిని చంపినోడు, గొల్యాతును ఒక్కటే దెబ్బకు చంపినోడు యుద్ధం చేయలేడాయా? చేయగలడు, తనకంత శక్తి ఉంది. కానీ ఏంటంటే, తన శక్తి మీద ఆధారపడకుండా, తన బలం మీద ఆధారపడకుండా ఏంటంటే, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో ఒక చక్కటి మాట ఉంది. కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. దేనిని బట్టి? క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. క్రైస్తవులకున్న బలం ఏంటంటే, రాజకీయ బలం కాదు, ధన బలగం కాదు, సంఘ బలం అంతకన్నా కాదు. క్రైస్తవులకు ఉన్నటువంటి బలము ఏంటంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము. కాబట్టి తిమోతికి చెప్తున్నాడు, ఓ తిమోతి, అది 2వ తిమోతి పత్రికనే కదా, ఆయన చనిపోతూ అంటే ఇక వెళ్ళిపోతున్నాను చివరి మాటలు చెప్తున్నాడు. తిమోతి, కష్టాలు బాగా వస్తాయి అయ్యా, నేను ప్రాణార్పణముగా పోయబడుతున్నాను. ఇంతకాలం నేనున్నానన్న ధైర్యం నీకుంది, పెద్ద దిక్కుగా నేనున్నాను, కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఒక్కడే ఉంటావు తిమోతి. కాబట్టి నీకు బలం ఎక్కడిది? నీకు ధైర్యం ఎక్కడిది? నీ శక్తి ఎక్కడిది అంటే, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ధైర్యంగా ఉండు, దేవుని కృపను జ్ఞాపకం చేసుకో, దేవునిలో బలంగా ఉండు అని చెబుతూ మరి తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని ఏగలేకపోతుంటాయి, నీ జీవితాన్ని ఏగలేకపోతుంటే, ముందుకెళ్ళలేకపోతుంటే నీ శక్తి నీకు సరిపోదు. అలాంటి సందర్భాల్లో ఎవరి మీద ఆధారపడాలి? ఎక్కడి నుండి శక్తిని పొందుకోవాలి అని అంటే, దేవుని కృప, దేవుని శక్తిని ఆశ్రయించాలని మరి దావీదు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు కృంగిపోయి మూల కూర్చొని కన్నీరు విడుస్తూ ఏడుస్తూ కూర్చోలే. 84వ కీర్తన 5వ వచనం చదవండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎవరి వలన? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. క్రైస్తవుని యొక్క బలము, క్రైస్తవుని యొక్క శక్తి, క్రైస్తవుని యొక్క ఆధారం ఏంటంటే దేవుని యొక్క బలం. అందుకొరకనే కీర్తనకారుడు కోరా కుమార్ రాసినటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. తర్వాత ఏమన్నాడు? యాత్ర చేయు మార్గాలు అతి. అక్కడేముంది? నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి ప్రియంగా ఉంటాయి. కొయ్యూరు దాకా నడిచిరు అనుకోండి, బలం పోతుందా? బలం వస్తుందా? మరి ఇక్కడ ఏమంటున్నాడు? యాత్ర చేయు మార్గములు వారికి ప్రియంగా ఉంటాయి. కింద వారు బాకాలలో బడి వెలుచు దాని దళమయం చేదురు, తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు
ప్రయాణము చేతులు అంటే వారి యొక్క ప్రయాణములో వారి బలాన్నే పొందుకుంటారు కానీ బలహీనలు కారు. ఎప్పుడు ఎవరైతే దేవుని వలన బలాన్ని పొందుకుంటారో, దేవుని మీద ఆధారపడతారో, దేవుని వల్ల బలాన్ని పొందుకుంటారు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మీద ఆధారపడటం, దేవుని మీద ఆనుకొనటం. నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకోలేవు, నీ సంసారాన్ని నువ్వు వేయించుకోలేవు. నాకు ఈ సంసారం చాలు, నాకు ఈ బ్రతుకు చాలు, నాకు ఈ జీవితం చాలు, నాకు ఈ చదువులు చాలు, నాకు ఈ పరిచర్య చాలు, ఇక నేను సాధించలేను, ఇక నేను ముందుకు వెళ్ళలేను, నేను ఏమాత్రం కూడా మరి ఏమి చేయలేను అనేటువంటి నిరాశ నిస్పృహలు మనకు ఎదురైనప్పుడు దేవుని బలాన్ని మనం కోరుకోవాలి. ఎవరికైనా 100 సంవత్సరాలు బతకాలని ఉంటుందా? ఎందుకు ఈ బతికిన కాడి జాలిగా ఈ కట్టాలతోటి ఈ దుఃఖాలతోటి ఎందుకు అనుకుంటాం. కానీ క్రైస్తవుడైతే ఇక్కడ మనం చూస్తున్నాము, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు ప్రియంగా ఉంటాయి. అంతేకాదు వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేస్తారు. నీ జీవిత ప్రయాణములో నీవు బలము పొందాలి అని అంటే ప్రభు పైన ఆనుకోవాలి. అందుకొరకనే ఒక భక్తుడు ఏమన్నాడు అని అంటే, కాలు తడవకుండా సముద్రాన్ని ఈదొచ్చంట. కాలు తడవకుండా సముద్రాన్ని ఈదొచ్చు, కానీ కన్ను తడవకుండా సంసారాన్ని ఈదలేము. కాలు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు, కానీ కన్ను తడవకుండా సంసారాన్ని జీవితాన్ని ఈదలేము. అవునా కాదా? అయితే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని శక్తిని కోరుకుంటారో, నీ వలన బలము నొందు మనసులు ధన్యులు, నీవు ధన్యులవు కావాలి అని అంటే యెహోవా వలన బలాన్ని పొందుకోవాలి, మరి శక్తిని పొందుకోవాలి. అయితే దావీదైతే ఆయన కృంగిపోలే, ఆయన కృషించిపోలే, ఆయన దుఃఖపడుతూ కూర్చోలేదు, కానీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంగా తెచ్చుకున్నాడు. మీకు ఒకటి గుర్తు చేస్తాను, ఏంటంటే ఈ యొక్క దేవుని మీద ధైర్యంగా ఉండమంటే ఎట్లా అంటే, 2 కప్పలు పెరుగుబుడ్లో పడ్డాయంట. 2 కప్పలు ఎందులో పడ్డాయి? పెరుగుబుడ్లో పడ్డాయంట. ఓ కప్ప అనుకున్నదంట, నా బ్రతుకు గాలిపోను, నా బ్రతుకు నాశనం అయిపోను, నా బ్రతుకు ఇట్లనే పాడైపోయింది, ఎప్పుడు పోయి ఏదో లొందల పడితేనే ఉంటా, ఎప్పుడు వెళ్ళి ఏదో గుండెలో పడితే ఉంటా, నా బ్రతుకు ఇదే అని మునుగుతూ తేలుతూ చచ్చిపోయింది. మునుగుతూ తేలుతూ చచ్చిపోయింది. ఇంకొక కప్పు ఉన్నది కదా, ఆ కప్పు ఏమన్నదట అంటే, హెడ్ ఎన్నిటికైనా బయటికి పడనా నేను, చూద్దాం అని ఏం చేస్తుందో తెలుసా? ఎగురుతుంది పడుతుంది. ఏమవుతుంది? ఎగురుతుంది పడుతుంది, ఎగురుతుంది పడుతుంది. ఆ పెరుగు బుడ్డిలో పెరుగు కుండలో ఎగురుతూ పడడం వల్ల ఆ పెరుగు కాస్త గిలకొట్టినట్టే ఏమైంది చల్లగా అయ్యి పలసగా అయ్యి ఆ వెన్నెముద్ద అయింది. ఆ పెరుగును గిలకొడితే ఏమవుతుంది? వెన్నెముద్ద అవుతుంది. అలా ఎగురుతూ దునుకుతూ ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎన్నటికైనా బయటపడనా అని తన ఛాయాశక్తుల చేత ప్రయత్నం చేస్తూనే ఉంది. ధైర్యం విడవకుండా పట్టుదలతో ప్రయత్నం చేస్తూనే ఉంది. అలా ఎగరడం దునకడం వల్ల ఆ పెరుగు కాస్త పలసబడి అందులో వెన్నె ముద్దయింది. ఆ వెన్నె మీద కూర్చున్నది. అట్లా గొల్లల ముసలమ్మ వచ్చింది, ఈ కప్ప పాడుగాని ఇళ్ళబడ్డదాన్ని ఏం చేసింది? ఆ కప్పని తీసి బయటేసింది. చెంగో బిల్ల గంతేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పరిగెత్తిపోయింది. ఏమర్థమైంది మనకు? మన జీవితంలో ఎన్నో అవకతవకలు వస్తాయి, ఎన్నో అవరోధాలు వస్తాయి, ఎన్నో గుండె పగిలేటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వస్తుంది. నీకైన వారు దూరం అవుతుంటారు, నాన్న వారే నీకు ఎవరు సహాయం చేయకపోవచ్చు. కృంగిపోకండి. నాన్న వారు దూరమైన నిన్ను పిలిచిన యేసయ్య నీతో ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. పరిస్థితులు చీకటిమయమైన ఒకరోజు సూర్యోదయం అవుతుందన్న నిరీక్షణ కలిగి ఉండండి. పరిస్థితులు మరి గందరగోళమైన ఒకరోజు నిమ్మలంగా ఉంటానన్నటువంటి నిరీక్షణ కలిగి ఉండండి. కృంగిపోకండి. దావీదైతే తన దేవుడైన యెహోవాను బట్టి
ధైర్యము తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, ఒక సమాజంలో, నీ ఏ మరి బంధువర్గంలోనైనా, నీ ఉద్యోగంలోనైనా, నీ యొక్క స్టడీస్లోనైనా ఏమైనా బలహీనతలుంటే, ఏమైనా సమస్యలుంటే కృంగిపోకండి, బలహీనపడకండి, అధైర్యపడకండి. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పరిగెత్తాలి? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అన్న దావీదు వలె ఏంటంటే ధైర్యంగా నిలబడి దేవుని వలన బలం పొందుకోండి. రెండవదిగా దేవుని వల్ల బలం పొందుకొని ఏం చేశాడు తెలుసు? చదవండి. ఇది తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. మొదటి సమూయేలు గ్రంథం 30:7 మాట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహిమేలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, మొట్టమొదటిగా పట్టణము బూడిదైపోయింది, ప్రజలు బానిసలుగా వెళ్ళిపోయారు, కుటుంబం అంతా కూడా బానిసలుగా వెళ్ళిపోయారు. తన జీవితంలో మిగిలింది ఇక ఏడ్పే మిగిలింది. ప్రాణగండముతో ఉన్నాడు, కానీ దేవునిలో ధైర్యంగా ఉన్నాడు. రెండవదిగా ఏం చేశాడు తెలుసా? యెహోవా దగ్గర ఏం చేశాడయ్యా? విచారణ చేశాడు, అనగా ప్రార్థన చేశాడు. అక్కడ మరి పాత నిబంధన గ్రంథములో ఏదైనా ఒక కార్యము పూనుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక కార్యం చేయాలన్నప్పుడు మరి యాజకుడి దగ్గర ఒక ఏఫోద్ అనేది ఉంటుంది. ఆ ఏఫోద్ తీసుకొచ్చి యాజకుడి దగ్గర మరి అడుగుతాడు, నేను ముందుకెళ్ళాలా వద్దా అని మరి అడిగి విచారణ చేసి మరి పొమ్మంటే వెళ్ళేవాడు, వద్దంటే ఊరుకునేవాడు. అలాగే దావీదు తన దేవుడైన యెహోవా దగ్గర మరి యెహోవా యొద్ద దావీదు ఏం చేశాడంట? విచారణ చేశాడు. మనం కొన్నిసార్లు కష్టాలు రాగానే వీని దగ్గరికి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ పంచాయతీ తెగుతుంది అని వాళ్ళని సంప్రదిస్తాం, వీళ్ళని సంప్రదిస్తాం, ఈ పైరోగి చేస్తాం, ఆ పైరోగి చేస్తాం. దేవుని పైరోగి చేయం మనం. ఆ పైరోగి చేస్తాం, ఈ పైరోగి చేస్తాం, వాళ్ళని సంప్రదిస్తాం, వీళ్ళని సంప్రదిస్తాం. కానీ దావీదు అన్నచెల్లెలు లేరా, అక్కచెల్లెలు లేరా, బంధువులు లేరా? దావీదుకు ఎవరి దగ్గర కురకలే, దేవుని దగ్గరికి పరిగెత్తాడు, దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుని దగ్గర కూలబడి, దేవుని దగ్గర మోకరించి, దేవుని దగ్గర విచారణ చేయడం ప్రారంభం చేశాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, కఠినంగా ఉన్నా దేవుని దగ్గర ప్రార్థన చేయడం మర్చిపోకండి. ప్రార్థన బలాన్ని ఇస్తుంది. మీ అందరికీ తెలుసు, మోర్ ప్రేయర్ మోర్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్. తక్కువ ప్రార్థన తక్కువ శక్తి, ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి. నో ప్రేయర్ నో పవర్. ప్రార్థన లేదు, శక్తి కూడా లేదు. దావీదు ఒంటరిగా మిగిలిపోయాడు, ఒక్కడే మిగిలిపోయాడు. చుట్టుపక్కల ఎవరు కూడా లేరు, ఫ్యామిలీ లేదు, జనులు లేరు. పరిస్థితులన్నీ కూడా చీకటిమయమైపోయాయి. ఎక్కడ ఏ దరి లేకుండా అయిపోయింది. కొన్నిసార్లు అంటారు, ఏ దారి లేకపోతే గోదావరి దిక్కు అంట. గోదావరి కాదు నీకు దిక్కు, దేవుడే నీకు దిక్కు, దేవుడే నీకు దిక్కు. కాబట్టి దేవుని దగ్గర ఏం చేశాడంట? విచారణ చేయడం మొదలుపెట్టాడు. కనుక ప్రార్థన అంటే మందిరంలో మాత్రం కాదు, నీ ఇంటిలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నీ ఇంటిలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేయకుండా ఏ పని కూడా పూనుకోకండి. ప్రార్థన చేయకుండా నీ పిల్లలను బయటికి పంపించకండి. ప్రార్థన చేయకుండా నీ అడుగు కడుప బయట పెట్టకండి. ప్రార్థనతో ప్రారంభం చేయండి, ప్రార్థనతో ముగించండి. దావీదైతే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా తన దేవుడైన యెహోవా దగ్గర విచారణ చేశాడు. కష్టకాలములో
దేవుని దగ్గర ప్రార్థించిన అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి? అది మీరు పరీక్ష చేసుకోవాలి. 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలలో, చూసారా, నా శ్రమలలో నేను ఎవరికి మొరపెట్టాను? ఎమ్మోర్వాకు మొరపెట్టాను, లేకపోతే అన్నదమ్ములకు మొరపెట్టాను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను, సర్పంచ్ దగ్గరికి వెళ్ళాను. అలా కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? 18వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. చూడండి, ఎక్కడ? తన ఆలయములో ఆయన నా ప్రార్థన ఆలకించి అంగీకరించాడు. నిన్నటి దినమున యెహోషాపాతు శత్రువులేమో తరుముకుంటూ వస్తున్నారు, ఈయన ఏమో గులేదేరు. ఏమైనా ఉన్నదంటారా? సామాన్య తెలుసు. బట్ ఈజ్ ద రైట్ పర్సన్, ఈజ్ ద రైట్ పర్సన్. ఆయన సరైన వాడు. శత్రువులేమో తరుముకుంటూ వస్తున్నారు, ఈయన పోయో గుల ప్రార్థన చేస్తున్నాడు. కొన్నిసార్లు లోకానికి పిచ్చితనంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ మరి కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? నా శ్రమలలో నేను యెహోవాకు. అయ్యా, ఒక రకంగా చెప్పాలా, నీకు ఏ కష్టం ఉన్నా దేవుని దగ్గర మొరపెట్టు ఫస్ట్. ఎవరు వారితో చెప్పకు. నీ కష్టం ఏందో, నీ దుఃఖం ఏందో, నీ బాధ ఏందో, నీ సమస్య ఏందో, నీ స్థితిగతులు ఏంటో దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియజేయండి. దేవుడు తప్పకుండా ఆయన పరిశుద్ధాలయంలో నుండి నా ప్రార్థన అంగీకరించాడు. ఆయన చెవిటివాడు కాదు నువ్వు ప్రార్థిస్తే వినకుండా ఉండడానికి. ఆయన గుడ్డివాడు కాదు నీ శ్రమలో ఆయన మరి చూడకుండా ఉండడానికి. కానీ నేను శ్రమలలో ఆయనకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అనేటువంటి మాటలను మనము చూస్తున్నాం. అదే 118వ కీర్తన 5వ వచనం. 118వ కీర్తన 5వ వచనం చక్కటి మాట మనం చూస్తాం. అక్కడ ఈ దావీదు జీవితంలో నుండి ఎగరం తులకడం కాదు, ఇవి నేర్చుకోవాలి మనం. ఏమంటున్నాడు? 118వ కీర్తన 5వ వచనం, ఇరుక్కునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఈ మాటలను కంటత చేయండి, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇరుక్కునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. చూశారా ఎంత గొప్ప అనుభవం దావీదు మనకు నేర్పిస్తున్నాడు అనంటే, యెహోవా యొద్ద విచారణ చేశాడు. ఏమని? ఈ దండును తరిమిన ఎడల నేను మరలా పట్టుకుంటానా, ఓడిపోతానా? ఈ సంవత్సరం పంట పోయింది, మళ్ళీ విత్తనం వేస్తే మొలతుందా మొలవదా? ప్రార్థన పూర్వకంగా వేయండి. ఈ సంవత్సరం ఫెయిల్ అయ్యాను, మళ్ళీ సప్లిమెంట్ రాస్తే ఫెయిల్ అవుతానా పాస్ అవుతానా అనుమానం వద్దు, ప్రార్థన పూర్వకంగా రాయండి. నా జీవితంలో నా బైబిల్ కాలేజ్ విషయంలో ఇదే నా అనుభవం నాకుంది. పట్టబగలే సుక్కలు కనబడ్డాయి. తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఎంతోమంది నా స్నేహితులు నన్ను బలపరిచి ధైర్యపరిచి సాధించగలుగుతావు, దేవునికి సహాయం చేయగలడు అని ప్రోత్సహించడం వలన ఏంటంటే, నోరు తెరిస్తే ఒక్క ముక్క రాదు, ఇంగ్లీష్ ముక్క. ఆడికి పోతే మొత్తం ఇంగ్లీషే. కళ్ళప్పకి చూస్తున్నా, ఏం అర్థం కావడం లేదు. కానీ ప్రార్థన చేశాను, దేవుడు గొప్ప కార్యం చేశాడు. అనేకుల దగ్గర మరి గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి యెహోవా దగ్గర విచారణ చేయడం మొదలుపెట్టాడు దావీదు. మన అనుదిన జీవితంలో కూడా మరి ప్రార్థన చేస్తే జవాబు ఏమొచ్చింది చూడండి. ఇక్కడ 1 సమూయేలు గ్రంథం చివరిగా 1 సమూయేలు గ్రంథము మరి 30వ అధ్యాయము 8వ వచనం, నేను ఈ దండను తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. వెంటనే జవాబు వచ్చింది. ఎప్పుడు జవాబు వస్తుందో తెలుసా? నీ స్వార్థం కొరకు ప్రార్థన చేస్తే జవాబు రాదు.
మన ప్రార్థనలు దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మీకు ఒక కథ చెప్తాను. చిన్న పిల్లలు ఉన్నారు కదా, రోజు సండే స్కూల్కి వచ్చేది, వాక్యం వినేది. ఆ చిన్న పిల్లోడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, పాప ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యేసయ్యా నువ్వు త్వరగా రా ప్రభువా, నువ్వు త్వరగా వస్తే మేమందరం కూడా నీ సన్నిధి పరలోకానికి వస్తాం. అప్పుడు స్కూల్కి పోవడం తప్పుతుంది, హోంవర్క్ రాయడం తప్పుతుంది, టీచర్తో దెబ్బ తినడం తప్పుతుంది, పొద్దుగాల 5 గంటలకు లేవడం తప్పుతుంది. ప్రభా త్వరగా రా ప్రభు అని ప్రార్థన చేస్తుందంట. తాతయ్య చాలా గమనిస్తున్నాడు. ఏంటమ్మా అలా ప్రార్థన చేస్తున్నా, చెయ్యి. అలా ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ అయిపోయింది, అదే ప్రార్థన చేస్తూ ఉంది. అలాగే 1వ తరగతి అయిపోయింది, మళ్ళీ అదే ప్రార్థన. ప్రభా నువ్వు త్వరగా రా ప్రభా, నాకు లేవడం తప్పుతుంది, హోంవర్క్ చేయడం తప్పుతుంది, స్కూల్కి పోవడం తప్పుతుంది, పరీక్షలు రాయడం తప్పుతుంది, అదే ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేస్తూ చేస్తూ రాగానే 10వ తరగతి అయిపోయింది, అదే ప్రార్థన చేస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ అయిపోయింది, అలాగే మంచిగా నీట్ ఎగ్జామ్ రాసింది, అదే ప్రార్థన చేస్తుంది. నీటిలో మంచిగా సీట్ వచ్చింది, మంచిగా ఒక డాక్టర్ అయింది, పెళ్లి చేసుకున్నది. ప్రార్థన చేంజ్ అయింది. ఏమని చేంజ్ అయింది? ప్రభు నువ్వు ఇప్పుడే రాకు ప్రభు అంటుంది. ఇక ఎందుకు? కొంచెం ఎంజాయ్ చేయాలి. ప్రభు నువ్వు ఇప్పుడే రాకు ప్రభు, కొంచెం ఆలస్యం చేయి ప్రభు అన్న వాళ్ళే ఈ ప్రార్థన కూడా తాత అయ్యినాడు. మెల్లగా పిలిచి, మనమరాళ్ళని పిలిచి, ఏమమ్మా అంత నీ ఇష్టమేనా, అంత నీ ఇష్టమేనా, ఏం ప్రార్థన చేసావు, నీకు ఏమైనా ఆలోచన ఉందా అంటే, నువ్వు రమ్మంటే రావాలి, అద్దెని ఊరుకోవాలా ప్రభు. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన ఎలా ఉంటాయి అంటే ఇంత స్వార్థంగా ఉంటాయి కదా, ఇంత స్వార్థంగా ఉంటాయి కనుక స్వార్థపూరిత ప్రార్థనలు చేయకండి. దేవుని సన్నిధిలో సరి అయినటువంటి ప్రార్థనలు, మరి దేవుని మీద ఆధారపడి ధైర్యంగా ఉండి దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు ఈ దండులు తరిమిని పట్టుకుంటానా లేదా అన్నప్పుడు ఆయన మరి నువ్వు వెళ్ళు అన్నాడు. ఒక రకంగా చెప్పాలనంటే దావీదు ఏ చిన్న పని చేసినా ప్రార్థన చేయకుండా చేసేవాడు కాదంట. మీరు దావీదు చరిత్ర అంతా చదవండి. ఏ చిన్న ప్రార్థన చేసినా, నా అనుభవం నేను చెప్తాను. మా పిల్లలు, భార్య, పాస్టర్ అందరం కలిసి షాపింగ్ చేయాలనుకుంటాం. కొన్నిసార్లు అనుకోకుండా, ఆలోచన లేకుండా షాపింగ్ చేస్తాం, ఏదో నష్టపోయి వస్తాం. మాకు తెలుస్తుంది, అమ్మా ఇలా అయిపోయింది, కారణం ఏంటో తెలుసా అంటే, అవును సార్ మనం ప్రార్థనాపూర్వకంగా మనం బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇలా నష్టమైంది అనుకుంటాం. అదే రీతిగా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎంతో లాభంగా, సంతోషంగా వస్తాం. దావీదైతే ప్రార్థన లేకుండా ఒక్క అడుగు కూడా బయట పెట్టేవాడు కాదు. దేవుని దగ్గర విచారణ చేసి ప్రార్థన పూర్వకంగానే బయటికి వెళ్ళేవాడు, పని పూరుకునేవాడు. యెహోవా దగ్గర విచారణ చేశాడు. ఏం జరిగిందో తెలుసా? ఓకే దావీదు, గో హెడ్, గో ఫార్వర్డ్, నువ్వు వెళ్ళు, నువ్వు తరుము, నిశ్చయముగా నీ వారందరినీ కూడా పట్టుకుంటావు అని చెప్పినప్పుడు 17వ వచనం చదవండి. సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకునే వాడు ఒకడును లేకపోయాను. ఇలాగున దావీదు అమాలేకీయులు చూసారా, ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే నీ ఆనందాన్ని కోల్పోయావో అక్కడే దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఎక్కడైతే నువ్వు నష్టపోయావో నువ్వు ధైర్యంగా ఉండి ప్రార్థన చేస్తే ఆ నష్టాన్ని దేవుడు పూడుస్తాడు. ఎక్కడైతే నువ్వు కించపరచబడ్డావు, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావు, ఎక్కడైతే నువ్వు గాయపరచబడ్డావు, అక్కడే ఏది తక్కువ కాకుండా అమాలేకీయులను తరిమి హతము చేసి అక్కడ ఏది తక్కువ కాకుండా 19వ వచనం, కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును
రక్షించెను. ఈరోజు నీవు గుండె పగిలిన దుఃఖం నీలో ఉండొచ్చు, కానీ ఒకరోజు రాబోతుంది గుండె తట్టుకోలేనంత సంతోషం దేవునికి ఇస్తాడు. ఎప్పుడు ప్రభువు వైపు తిరిగినప్పుడు, ప్రభువును బట్టి ధైర్యంగా ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో విచారణ చేసినప్పుడు దేవుడు నీకు దావీదు అయితే కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా సమస్తాన్ని కూడా మరి తిరిగి పొందుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. మీరు ప్రార్థనా పరులు కావాలి, మీరు ప్రార్థనా వీరులు కావాలని, ప్రార్థన యొక్క శక్తి ఏంటో మీరు గ్రహించాలి అని నిన్నటి దినమున యెహోషాపాతు యొక్క ప్రార్థన శక్తి ఏంటో గ్రహించారు. ఈరోజు దావీదు యొక్క ప్రార్థన శక్తి ఏంటో గ్రహించారు. యెహోషాపాతు వలె ప్రార్థనా శక్తిని పొందుకొని విజయాన్ని సాధించండి. దావీదు వలె ప్రార్థనా శక్తిని పొందుకొని నీవు ఏదైతే కోల్పోయావు, డబ్బు కోల్పోయావు, ఆరోగ్యాన్ని కోల్పోయావు, ఆస్తిని కోల్పోయావు, ఆప్తులను కోల్పోయావు, నువ్వేదైతే నష్టపోయావో, ఏ దుఃఖంలోనైతే ఉన్నావో, దేవుడు నీకు రెండంతల ఆనందాన్ని, రెండంతల మరి సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు అంటే దావీదు వలె మరి తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, యెహోవా దగ్గర విచారణ చేశాడు, విజయాన్ని సాధించాడు. కనుక మన సంఘంలో కూడా మన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? మనందరికీ తెలుసు, మందబలం చూసుకొని ఏం చేస్తుందట, కుక్క ఏం చేస్తుంది? మందబలం చూసుకొని. అలా కాదు, మన బలము, మన ధైర్యము మన ప్రభు. నాకు ఆ బలం ఉంది, నాకు ఈ బలం ఉంది, నాకు ఆయన తెలుసు, నాకు ఈయన తెలుసు, అలా కాకుండా నా ప్రభువే నాకు బలం అని ప్రభు పైన ఆధారపడదాం. ప్రభు దగ్గర విచారణ చేద్దాం. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, కోల్పోయినవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నిన్నటి దినమున యెహోషాపాతు ప్రార్థన జీవితాన్ని నేర్పించాడు. ఈరోజు దావీదు కూడా తన ప్రార్థన జీవితాన్ని నేర్పించాడు. అయ్యా, నీ కుటుంబ పరిస్థితులు చీకటిగా ఉన్నాయి, నీ బ్రతుకంతయి కూడా దుఃఖములో ఉంది, నీ జీవితం అంతయి కూడా చిక్కుముడులతో ఉంది, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలాగా ఉంది, చీకటిమయంగా ఉంది. అయితే అధైర్యపడకు, భయపడకు. దావీదు ఏమంటున్నాడు? దావీదును చూసి నేర్చుకో అయ్యా. దావీదు ఏమంటున్నాడు అనంటే, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అయ్యా, అమ్మ, తల్లి, యవనస్తులు, నీ చదువులలో నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావు కదా. కుటుంబాలు, అయ్యో ఈ సంసారాన్ని నేను ఏగలేను, ఈ బ్రతుకు నాకు సాలిక, నేను బ్రతకలేను, నేను ఈ సంసారాన్ని ఈదలేను, నేను ఈ ఉద్యోగాన్ని నేను చేయలేను, ఈ శ్రమలు అనుభవించలేను, ఈ కష్టాన్ని నేను పొందలేను అని అనుకుంటున్నావు కదా. కానీ ప్రభు అంటున్నాడు, బిడ్డ, నేనున్నాను కదమ్మా, నన్ను మర్చిపోయావా? నీకు తోడుగా ఉన్నానమ్మా. నీ కష్టంలో నేనున్నాను, నీ దుఃఖంలో నేనున్నాను, నీ ఇరుకులో నేనున్నాను, నీ ఇబ్బందుల్లో నేనున్నాను, నీ ఉద్యోగంలో నేనున్నాను, నీ పనిలో నేనున్నాను, నీ కష్టంలో నేనున్నాను, నీ ప్రయత్నంలో నేనున్నాను. ఎందుకమ్మా అధైర్యపడిపోతావు? ప్రక్కనే నీ ప్రభు ఉన్నాడు. దావీదైతే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అయ్యా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ పరిస్థితులు గందరగోళంగా ఉన్నా, నిన్ను కానేవారున్నా లేకున్నా, నీకు దిక్కు లేకున్నా, నీకు దిక్కు ప్రభు ఉన్నాడు. తల్లి, అధైర్యపడకు. నీ పిల్లల విషయంలో,
నీ కుటుంబ విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ బ్రతుకు విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ చదువు విషయంలో, నీ యొక్క ఫ్యూచర్ విషయంలో నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంగా ఉండాలయ్యా. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. యెహోవా యొద్ద విచారణ చేయి, విచారణ చేయి, విచారణ చేయి. మనుషులను ఆశ్రయించకు, రాజులను ఆశ్రయించకు, ధన బలగమున్న వారిని ఆశ్రయించకు. నీవు ప్రభువును ఆశ్రయించు. ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా? మార్గము చూపు ప్రభువా, మార్గం సరళం చేయి ప్రభువా. ఇరుకునందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరం ఇచ్చెను. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. నీ దేవుడు గుడ్డివాడు కాదు, నీ దేవుడు చెవిటివాడు కాదు, నీ దేవుడు దూరముగా ఉండువాడు అంతకన్నా కాదు. కాబట్టి ఆయన దగ్గరికి రా, ఆయనను ఆశ్రయించు, ఆయన దగ్గర ప్రార్థన చేయి. నీ కన్నీటి గాథ, నీ కన్నీరు నీ ఇంటిలో ఆయన దగ్గర మొరపెట్టుకో. ఆయన నీకు విశాలత కలగజేస్తాడు, ఆయన నీకు విశాలత కలగజేస్తాడు. అట్టి కృపను మనం కోరుకుందాం, అట్టి కృపను మనం కోరుకుందాం. ఎవరైనా ఒకరు ప్రేరేపింపబడితే వాక్యం మన హృదయంలో ఫలించినట్లుగా ప్రార్థించండి.